హలో, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. వెల్కమ్ టు దేవిజీ ఛానల్. ఈరోజు మన కర్రీ వచ్చేసి బొమ్మిడి చేపలు టమాటా కర్రీ అండి. బొమ్మిడి చేపలు టమాటా కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: బొమ్మిడి చేపలు ముందుగా కట్ చేసి శుభ్రపరచుకొని నీట్గా కడుక్కొని పెట్టుకోవాలి. ఇప్పుడు 2 ఆనియన్స్ కట్ చేసి, 2 టమాటా కట్ చేసి పెట్టుకోవాలి. 2 పచ్చిమిర్చి, కరివేపాకు, ఇంకా మిర్చి, సాల్టు, పసుపు, గరం మసాలా పొడి, 1 స్పూన్ అల్లం పేస్ట్, ఇవన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి. ఇలా అన్నీ ముందుగా కట్ చేసి పెట్టుకుంటే మనం వంట చేయడానికి చాలా ఈజీ అవుతుందండి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని స్టవ్ పై పెట్టి స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఇప్పుడు గిన్నెలో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఈ 2-3 స్పూన్స్ ఆయిల్ ఎక్కువగానే వేసుకోవాలండి. ఇప్పుడు ఇందులో ఆయిల్ వీటెక్కిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర ఇవన్నీ వేసి బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేస్తున్నప్పుడు మంట అనేది మీడియంలో పెట్టుకోవాలి. ఇలా అన్నీ ఈక్వల్గా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఈ చేప ముక్కలు ఉన్నాయి కదండి, ఎండి చేప ముక్కలని వేసి ఫ్రై చేసుకోవాలండి. ఇలా బాగా కలుపుతూ ఫ్రై చేయాలి. అన్నీ ఈక్వల్గా కలుపుతూ ఫ్రై చేయాలి. అప్పుడు గోల్డ్ కలర్ వచ్చేటంత వరకు వేయించుకోవాలి. ఇలా కలపడం వల్ల ఏమవుతుందంటే అన్ని ముక్కలు ఈక్వల్గా ఫ్రై అవుతాయి. ఇలా బాగా గోల్డ్ కలర్ వచ్చేటట్టు వేయించుకుంటూ బాగా కలపాలి. ఇప్పుడు గోల్డ్ కలర్ వచ్చేసినాయి చూడండి. ఈ కంటెంట్స్ వేస్తే ఎగిపోయినట్టేనండి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ముక్కలను కూడా వేసుకోవాలి. ఇలా ఆనియన్స్ వేసుకుని బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 1 స్పూన్ అల్లం పేస్ట్ కూడా యాడ్ చేసేసుకోవాలి. దీన్ని కూడా అన్ని ముక్కలతో పాటు కలిసిపోయేటట్టు కలుపుతూ బాగా వేయించుకోవాలి. ఈ ఆనియన్స్ ముక్కలు అనేవి గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేపిస్తే సరిపోతుందండి. చూడండి, గోల్డ్ కలర్ వచ్చేసినాయి కదా. ఇంకా కొద్దిగా వేయించిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను కూడా వేసేసుకోవచ్చు. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న టమాటా, కారం, ఉప్పు, పసుపు, గరం మసాలా అన్నీ కలిపి ఒకటేసారి వేసేసుకోవచ్చండి. ఇప్పుడు ఈ టమాటా ముక్కలు అనేది చేప ముక్కలకు తగలకుండా వెతుపుతూ బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ముక్కల్ని ప్రెస్ చేయడం వల్ల తొందరగా మగ్గిపోతుంది. టమాటా ముక్కను ఇలా ప్రెస్ చేసుకుంటుంటే తొందరగా మగ్గిపోయి దాని రసం అనేది అందులోకి వెళ్తుంది కదండి. అప్పుడు ఆ వీటికి తొందరగా ఫ్రై అయిపోతుంది. ఇలా బాగా ఫ్రై చేసుకుంటూ టమాటా అనేది బాగా మగ్గేటట్టు వేయించుకోవాలి. చేప ముక్కలకి కలపకుండా ఓన్లీ టమాటానే ప్రెస్ చేస్తూ కలుపుకోవాలండి. ఇలా మొత్తం కలిసేటట్టు బాగా కలుపుకొని ఇలా ఫ్రై అయిన తర్వాత వాటర్ కొద్దిగా వేసి ఫస్ట్ ఆనియన్స్ ముక్కలకు మొత్తము కలిసేటట్టు కలుపుకోవాలి. కొద్దిగా వాటర్ వేసి తర్వాత పూర్తి వాటర్ వేసేసి కలపాలి. 1 గ్లాస్ వాటర్ అయితే సరిపోతుంది. దీనికి ఒక 5 మినిట్స్ మూత పెట్టి ఉడికించుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన కర్రీ రెడీ అయిపోతుంది 5 మినిట్స్లో. చూడండి, ఇది 1 స్పూన్ వేసుకున్నా సరిపోతుంది. ఈ కర్రీ 3 మెంబర్స్కి ఈజీగా సరిపోతుంది. చూడండి, మీకు నచ్చితే ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ ఎలా ఉందో కామెంట్ బాక్స్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే
లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీ సపోర్ట్ మా ఛానల్కి ఎంతో అవసరం.